హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనం వీడియోలో పైథాన్ జాబ్ రోల్స్ అసలు ఏమేమి ఉంటాయి అనేసి చూసేద్దాము. సో ఇక్కడైతే నేను పైథాన్ జాబ్ రోల్స్లో నేను ద మోస్ట్ టాప్ ప్రియారిటీ అయిన లైక్ హై ప్యాకేజ్ ఉన్న లైక్ జాబ్ రోల్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చానమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్గా వచ్చేసరికి పైథాన్ డెవలపర్ అనమాట. సో పైథాన్ డెవలపర్కి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే లైక్ పైథాన్ ఆబ్వియస్గా కావాలి, జాంగో, ఫ్లాస్క్, గిట్ అండ్ లైనక్స్, డేటాబేస్, ఏపీఐ అండ్ రెస్ట్. ఇవన్నీ కూడా లైక్ ద మోస్ట్ నీడెడ్ స్కిల్స్ ఫర్ వాట్ పైథాన్ డెవలపర్ అనమాట. అండ్ అలాగే డేటా అనలిస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి. అండ్ ఓవరాల్గా ఇక్కడ మనము పైథాన్ జాబ్ రోల్స్ అనుకోవచ్చు. అండ్ పైథాన్ నేర్చుకుంటే ద హయ్యెస్ట్ ప్యాకేజ్ జాబ్ రోల్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ డేటా అనలిస్ట్కి మనకు కావాల్సిన స్కిల్, బేసిక్గా కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే పైథాన్, ఎక్సెల్ వచ్చేసి, అండ్ అలాగే ఎస్క్యూఎల్, అండ్ అలాగే మనకి డేటా విజువలైజేషన్ రావాలి. అండ్ వీటితో పాటు ఇంకా స్కిల్స్ అనేవి ఉంటాయి. జస్ట్ నేను ఇక్కడ జాబ్ రోల్స్ రాస్తున్నాను కాబట్టి లైక్ బేసిక్గా కావాల్సిన నీడెడ్ స్కిల్స్ అనేవి ఇక్కడ రాశాను అనమాట. సో దాని తర్వాత డేటా సైంటిస్ట్. సో దీంట్లో మనకి పైథాన్, మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, జూపిటర్ అండ్ వీటితో పాటు జాంగో లైక్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్ కూడా రావాలి డేటా సైంటిస్ట్కి. అండ్ అలాగే మనకి డెవాప్స్ ఇంజనీరింగ్ కూడా ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకి పైథాన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే లైక్ స్క్రిప్టింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది. అండ్ లైక్ హోల్ డెవాప్స్ అంటే ఒకవేళ మీకు తెలిసినట్టుగా అయితే లైనక్స్, డాకర్, క్యూబర్నెటిస్, ఆన్సిబుల్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. అండ్ అలాగే వెబ్ డెవలపర్. సో వెబ్ డెవలపర్కి సంబంధించిన కూడా మనకి వెబ్ డెవలపర్ అవ్వాలి అన్న కూడా మనకు పైథాన్ రావాలి అనమాట. సో లైక్ దాంట్లో వచ్చేసరికి పైథాన్ రావాలి. దాంట్లో లైక్ ఫ్రేమ్స్ అండ్ కొన్ని టూల్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్, అవి రావాలి. అండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, SQL, రియాక్ట్ JS ఇవన్నీ కూడా రావాలి వెబ్ డెవలపర్కి అయితే. సో ఇవి ద మోస్ట్ లైక్ టాప్ ప్రియారిటీ అనేసి అనుకోవచ్చు ఈ జాబ్ రోల్స్ అన్ని కూడా. సో పైథాన్ నేర్చుకుంటే ఇవే కాదండి, చాలా వేరియస్ పర్పసెస్లో అయితే మనకి ఈ పైథాన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ డెవలపర్, డెవాప్స్కి అసలు యూజే ఉండదేమో పైథాన్ నేర్చుకోవడం వల్ల. లైక్ పైథాన్ డెవలపర్ అవ్వచ్చు సింపుల్గా అలా కాదు, చాలా వాటిల్లో మనకు అసలు దాంట్లో మేబీ ఉండదు అనుకున్న దాంట్లో కూడా ఈ పైథాన్ స్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటే జస్ట్ అది కూడా 1999లో, అది కూడా EMI ఆప్షన్లో మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటే. అర్థమైంది కదా అండి? జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి పైథాన్ ఫుల్ స్టాక్కి 1999 ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ అండ్ అలాగే స్టడీ మెటీరియల్స్ ఉంటాయి మీకు లైక్ PDFs అలా. అండ్ మీకు డైలీ లైక్ క్లాస్ అవ్వగానే మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. లైక్ డైలీ రికార్డింగ్ క్లాసెస్. లైక్ దీంట్లో రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఎలా ఉంటుందంటే జస్ట్ మనకి లైక్ 250 అవర్స్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 1999 అనేది మనకి రికార్డింగ్ క్లాసెస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది కదా. సో దాంట్లో 250 అవర్స్ ప్లస్ కంటెంట్ ఉంటుందన్నమాట. అంటే లైక్ మీకు ఎన్ని రోజులు పడుతుంది అంత హ్యూజ్ కంటెంట్ అనమాట. మీరు ఒక డెవలపర్ అయ్యే రేంజ్ వరకు మీకైతే లైక్ ఓన్లీ బేసిక్ టు అడ్వాన్స్ అలా కాకుండా ఫుల్ స్టాక్ అనమాట ఇక్కడ. అది కూడా జస్ట్ 1999లో. సో ఇక్కడ మీకు మళ్ళీ సర్టిఫికేషన్స్ అనేసి, ప్రాజెక్ట్ వర్క్స్ అనేసి ఇక్కడ 1999 అనేసి చెప్తున్నాం కదా. అసలు ఒక్క 1 రూపీ కూడా దీనికి మించి ఉండదన్నమాట. మీకు జస్ట్ ఈ ఛార్జ్లోనే మీరు హ్యూజ్ సబ్జెక్ట్ అనేది గెయిన్ చేసేసుకోవచ్చు. సో మీరు దీనికి సంబంధించిన ఫ్రీ క్లాస్ చూడాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో లేకపోతే డిస్క్రిప్షన్లో నంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. మీరు కాంటాక్ట్ అయిపోయి మీకు ఏమైనా క్వెరీస్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకొని ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూసేసి హ్యాపీగా అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.